తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాస జీవితం అందరికీ స్ఫూర్తి అని లోకేష్ అన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారన్నారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని వివరించారు. బీసీలకు టీడీపీ ఎప్పుడు అండగా నిలబడ్డారని తెలిపారు. బాలయ్యను 3 సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన గొప్ప నేల అనంతపురం అని కొనియాడారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చీకటి రాజ్యం చూసినట్లు తెలిపారు. ఏపీ ప్రజల కోసం చేయాల్సిన అన్ని పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నట్లు వివరించారు. ఆదరణ పథకం కింద కరవలకు కనిముట్లు అందిస్తామన్నారు. 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు, కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా